హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. దిస్ ఈజ్ గంగాధర్ వీర్లా. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళకంటే తప్పుడు తమ్నైల్స్ అంటే మిస్లీడింగ్ తమ్నైల్స్, కంటెంట్లో లేని విషయాన్ని వేరే రూపంలో డ్యామేజ్ చేస్తూ వ్యూవర్స్ని పక్కదోవ పట్టించే తమ్నైల్స్, లేదా నేరానికి ప్రేరేపించే తమ్నైల్స్, వ్యక్తుల్ని లేదా అతిథుల్ని వారి వ్యక్తిగత జీవితాన్ని డ్యామేజ్ చేసే తమ్నైల్స్ ఈ బెట్టింగ్ యాప్స్ కంటే అత్యంత ప్రమాదకరమైన విషయంగా మనం పరిగణించాలి. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ప్రముఖ యాంకర్గా పేరున్నటువంటి గాయత్రి భార్గవి గారు ఇటీవల ఒక ఛానల్కి, పేరు చెప్పడంలో తప్పేం లేదు, ఐ డ్రీమ్ అనే ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ చేసింది కూడా ఎవరో కాదు, ప్రముఖ యాంకర్ అయినటువంటి, సీనియర్ మోస్ట్ యాంకర్ అయినటువంటి, ఎంతో అనుభవం గల స్వప్న అనే పేరు గల యాంకర్ గారు గాయత్రి భార్గవి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ అంతా ఆసంతం, బాగా ఆవిడకున్న అనుభవంతో బాగా చేశారు, పోస్ట్ చేశారు. ఆ ఇంటర్వ్యూ కూడా ఓ మోసరగా రెస్పాన్స్ రావడం జరిగింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఆవిడ చెప్పిన దానికి భిన్నంగా మిస్లీడ్ చేస్తూ ఆమె జీవితానికి డ్యామేజ్ కలిగేలాగా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి ఐ డ్రీమ్ గ్రూప్ లో ఉన్నటువంటి ఇతర యూట్యూబ్ ఛానల్లో మిస్లీడ్ థంబ్నెయిల్స్ పెట్టి పోస్ట్ చేయడం జరిగింది, టెలికాస్ట్ చేయడం జరిగింది. సో ఒక్కసారి యూట్యూబ్లో పెడితే అది కూడా విషయాన్ని పక్కదో పట్టించే విధంగా ఒక సెలబ్రిటీ యాంకర్కి సంబంధించి మిస్లీడ్ చేస్తూ ఒక థంబ్నెయిల్ ఉందంటే చూసే వాళ్ళు కూడా ఆసక్తిగా చూడడం, షేర్లు చేయడం, లైక్స్ కొట్టడం, తన గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి డ్యామేజ్గా చేసినటువంటి ఆ వీడియోకి సంబంధించిన వివరాలన్నీ కూడా గాయత్రి భార్గవి గారికి చేరడం జరిగింది. దానిపైన ఎంతో ఆవేదన చెంది దానిపైన సదరు ఛానల్ని, ఆ యాంకర్ని ఆవిడ సంప్రదించడం జరిగింది. అలా సంప్రదించిన నేపథ్యంలో తాత్కాలికంగా ఆ థంబ్నెయిల్స్ గల పోస్టులు డిలీట్ చేసి, తర్వాత మామూలుగా కొద్ది రోజుల తర్వాత అలాంటి థంబ్నెయిల్స్ కూడినటువంటి పోస్టులు ఆ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్లో ఏదో తప్పు జరిగింది, దానికి రెస్పాన్సిబిలిటీగా ఫస్ట్ రియాక్షన్గా సదరు యాంకర్ స్వప్న గారు కూడా రియాక్ట్ అయ్యి దాని మీద మేనేజ్మెంట్తో మాట్లాడి ఆ ఛానల్లో పోస్ట్ చేసినటువంటి అలాంటి మిస్లీడ్ థంబ్నెయిల్స్ గల ఏవైతే పోస్టులు ఉన్నాయో గాయత్రి భార్గవ్ గారికి సంబంధించి అవి డిలీట్ చేయడం జరిగింది. కానీ తర్వాత మళ్ళా పేటరేకపోవడం, అవే థంబ్నెయిల్స్లో ఆమెని డ్యామేజ్ చేసే విధంగా ఆ ఛానల్ ఆఫీషియల్గా దాన్ని ప్రచారం చేయడం జరిగింది. ఒకసారి దాని గురించి అపెండ్ అయ్యి బాధపడి ఆవేదన చెంది ఆ ఛానల్కి సంబంధించిన బాధ్యులకు చెప్పినా కానీ అంతటి సెలబ్రిటీ యాంకర్ యొక్క వ్యక్తిగత జీవితాన్నే డ్యామేజ్ చేసిన సంగతి ఏంటని మనం డెప్త్కి వెళ్ళినప్పుడు ఆవిడ మాటల్లో, యాక్చువల్గా ఆవిడ చాలా పేరున్నటువంటి యాంకరు, మీ అందరికీ తెలుసు. వారి భర్త ఆర్మీలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్న ఆఫీసర్ ఆయన. సో ఇంటర్వ్యూలో ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ఉంటే, ఎంత కష్టతరంగా ఉంటారు, ఫ్యామిలీకి దూరంగా దేశం కోసం ఏ రకంగా కష్టపడతారు అనే విషయాలను ప్రస్తావిస్తూ ఆవిడ కొంచెం ఎమోషనల్ అయ్యారు. అలా ఎమోషనల్ అయిన యొక్క సన్నివేశానికి సంబంధించిన ఫోటోలను తీసుకుని, అలా భర్త ఎక్కడో అగాధంలో కూరుకుపోయాడు, మంచుకొండల్లో కూరుకుపోయాడు, తర్వాత ఆయన శవాన్ని ముక్కముక్కలుగా కట్ చేసి ఎక్కడెక్కడో దొరికాయి, తన భర్త చనిపోయాడు, ఆ స్థితిలో చనిపోయాడు అంటూ అర్థం వచ్చేలాగా థంబ్నెయిల్ క్రియేట్ చేశారు. ఆ థంబ్నెయిల్కి సంబంధించి నేను స్క్రీన్లో చూపిస్తాను, క్లియర్గా చూడండి. చూసారుగా థంబ్నెయిల్లో ఏముంది? మనకు తెలిసిన వాళ్ళ గురించి ఇలాంటి థంబ్నెయిల్స్ కనిపించినప్పుడు మనకే రక్తం మరుగుతుంది. అలాంటప్పుడు బాధితురాలు ఎలా ఫీల్ అవుతూ ఉంటుంది? ఒక గౌరవం కలిగిన ఒక సెలబ్రిటీ, అందరికీ తెలిసినటువంటి ఒక సెలబ్రిటీ భర్త గురించి ఆ రకంగా థంబ్నెయిల్ పెట్టి ఆ ఛానల్ పబ్బం గడుపుకోవడం, యథేచ్ఛగా చాలా స్వేచ్ఛగా అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని గాల్లో పంపించడం అనేది జరిగింది. దీన్ని ఏమనుకోవాలి? సమాజంలో ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ మధ్య, ఇలాంటి యూట్యూబ్లో పనిచేస్తున్న వ్యక్తుల మధ్య మనము కూడా ఉన్నామనుకోవాలా? ఇది క్యాజువల్గా జరిగే అంశమే అనుకోవాలా? లేదా మేమేం చేసినా సరిపోతుందని వాళ్ళు అనుకుంటే దాన్ని మనం కూడా సరిపెట్టుకుని అలాగే వాళ్ళ యొక్క పేట్రేగిపోయే అంశాలన్నీ కూడా మనం భరించాలి. సో ఇలాంటి థంబ్నెయిల్ ఒక ప్రముఖ యాంకరు, ఎంతో స్ట్రేచర్ ఉండి, ఎంతో పరిచయాలు ఉండి, సమాజంలో ఒక స్థాయిలో ఉన్న యాంకర్ పైనే ఆమె యొక్క వ్యక్తిగత జీవితాన్ని డ్యామేజ్ చేసే విధంగా చాలా ధైర్యంగా ఆ యూట్యూబ్ ఛానల్ ఈ యొక్క వీడియోస్ని ప్రచారం చేయడం వెనుక ఆవిడ చాలా ఆవేదన చెందడం, పరువు నష్టం దావా కూడా వేస్తానని కూడా ఆవిడ అనడం కూడా జరిగింది.
ఈ ఇంటర్వ్యూకి వచ్చిన సెలబ్రిటీ యాంకర్ చాలా పేరున్న ఆవిడ, పరపుతున్న ఆవిడ. అలాగే ఇంటర్వ్యూ చేసినటువంటి స్వప్న గారు కూడా చాలా సీనియర్ జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆవిడ. అలాగే యాంకర్గా అగ్రేసర స్థానంలో ఉన్నటువంటి యాంకర్, ఎన్నో మంచి ఇంటర్వ్యూలు చేసిన చరిత్ర కలిగిన యాంకర్ కూడా. ఇక్కడ మనం తప్పు ఎవరిది అంటే వ్యవస్థలది. వ్యవస్థలు కూడా ఈ సంఘటనకి బాధ్యత వహించాలి. అలాగే వ్యవస్థ మాత్రమే కాదు, ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తులు కూడా సదరు ఎవరైతే గెస్ట్ ఉన్నారో ఆ గెస్ట్కు జరిగిన అన్యాయాన్ని, డ్యామేజ్కి సంబంధించిన దానిపైన ఆ గెస్ట్ అభ్యంతరాన్ని తన అభ్యంతరంగా ఫీల్ అయ్యి ఆ మేనేజ్మెంట్తో గెస్ట్ను తను ఎంగేజ్ చేశారు కనుక గెస్ట్ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ భార్గవ్ గారి యొక్క సంఘటనలో అయితే మేనేజ్మెంట్ ఇలా చేయడం మా పాలసీ కాదు, తప్పు జరిగింది, ఎక్కడో తప్పు జరిగింది అన్నట్టుగా చిన్న స్టేట్మెంట్తో అంతటి డ్యామేజ్ని, ఒక సెలబ్రిటీ యాంకర్కి జరిగినటువంటి డ్యామేజ్ని సింపుల్గా తేల్చి చెప్పినట్టుగా చేతులు దులుపుకున్నారు. ఇక స్వప్న గారు చాలా రియాక్షన్స్ మీడియాలో కూడా ఈ భార్గవి గారి సెల్ఫ్ వీడియో వైరల్ కావడంతో ఎట్టకేళ్ళకి ఆవిడ కెమెరా ముందుకు వచ్చి సెల్ఫ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అందులో కూడా ఏమంటుందంటే, ఇప్పుడు నేను ఆ సంస్థలో పనిచేయట్లేదు, ఈ భార్గవ్ గారికి జరిగినటువంటి డ్యామేజ్ థంబ్నెయిల్స్ విషయంలో నేను ఒకసారి వార్నింగ్ ఇచ్చాను, అలా థంబ్నెయిల్స్ పెట్టినటువంటి వాళ్ళని ఉద్యోగంలోంచి కూడా తీసేలా చేశాను. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఛానల్స్లో అలాంటి థంబ్నెయిల్స్నే పెట్టి పోస్ట్ చేశారు, దానికి నేను ఎలా బాధ్యురాలను అవుతాను అన్న మీనింగ్తో ఆవిడ మాట్లాడారు. పైగా నేను అక్కడ లేను, మానేశాను అన్న ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఆవిడ వాడారు. కానీ ఇక్కడ బాధ్యత వహించాల్సింది ముఖ్యంగా యాంకరే. అల్లా టప్ప యాంకర్ అయితే ఏదో జరిగింది పొరపాటు, మేనేజ్మెంట్లో జరిగే విషయాలు నాకు తెలియదు కదా అని ఒక మాట చెప్పొచ్చు. కానీ ఇక్కడ సెలబ్రిటీ యాంకర్, ఆమె ఎక్కడైనా ఒక సంస్థలో పనిచేస్తుందంటే ఆ సంస్థ ఆవిడదే అన్నట్టుగా ఆ మీడియా ఛానల్ అంతగా ఫోకస్లోకి వస్తూ ఉంటుంది. అలాగే ఆవిడ ఒక యాంకర్గా డిమాండ్ చేసే రెమ్యునరేషన్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. అలాగే గెస్ట్లు కూడా స్వప్న గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు కనుక వెళ్ళాల్సిందే, ఆవిడ చేస్తే బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఆ ఇంటర్వ్యూలకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వప్న గారు, యాంకర్ స్వప్న గారు భార్గవ్ గారికి జరిగినటువంటి డ్యామేజ్ని పరిష్కరించే దిశగా ఒక ఉద్యమంగా ఆమె నిలబడాలి. కానీ తప్పించుకునే ప్రయత్నమే ఆమె స్టేట్మెంట్లో కనిపించింది. తప్పించుకునే కంటే ఒక బాధ్యత రాహిత్యమే ఆమె యొక్క స్టేట్మెంట్లోనూ ఆవిడ రిలీజ్ చేసినటువంటి వీడియోలో కనిపించింది. ఒకటి మాత్రం నిజం, ఇందాకే అనుకున్నాం, చిన్న చితక యాంకర్స్ అని భ్రమలో ఉండే కొంతమంది అలాంటి ఇంటర్వ్యూలు చేసి గెస్ట్ల యొక్క పరువును తీసే ప్రయత్నం అయితే చేయొచ్చేమో, కానీ ఒక పెద్ద సంస్థలో టైఅప్ అయి ఎందరో మహానుభావుల్ని ఇంటర్వ్యూలు చేసి ఆ ఛానల్కి ఎంతో సేవలు అందించినటువంటి మీరు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చినంత మాత్రాన మీ ద్వారా, లేదంటే మీ ద్వారా కాకపోవచ్చు, మీ సమక్షంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో జరిగినటువంటి ఒక వ్యక్తికి, సమాజంలో ఒక పరపతి గల సెలబ్రిటీగా పేరున్నటువంటి ఒక యాంకర్కు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చే విషయంలో మీరు ఆవిడ పక్షాన నిలబడి ఎందుకు జరిగింది, జరగకుండా ఉండాలనే దాని మీద మీరు ఫైట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒక చట్టపరంగా చూసినప్పుడు చాలా పెద్ద నేరంగానే తీసుకోవాలి. ఆ కుటుంబంలో ఎవరు కూడా ఆ థంబ్నెయిల్స్ చూసి లైట్గా తీసుకునే వెర్షన్ అయితే ఆ థంబ్నెయిల్లో లేదు. అంతటి దారుణమైన థంబ్నెయిల్ పెట్టారు. చాలా పెద్ద పేరున్నటువంటి ఒక ఛానల్ నుంచి ఆ థంబ్నెయిల్ రావడం అంటే ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఒక భార్గవి గారి గురించే కాదు, ఇలాంటివి ఎన్నో విషయాల్లో, ఎంతోమంది విషయాల్లో మీడియాలో చాలా పెద్ద మీడియా హౌస్గా పేరున్నటువంటి యూట్యూబ్ ఛానల్, మీడియా హౌస్గా పేరున్నటువంటి ఇలాంటి ఛానల్స్ ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టే విషయంలో చాలా అడ్వాంటేజ్ తీసుకుని మమ్మల్ని ఎవరేం చేస్తారు అన్నంతగా అనైతికంగా వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు. ఖచ్చితంగా ఇది ఎక్కడో చోట స్టాప్ అవ్వాలి. కేవలం ఒక వ్యవస్థ లాభపడడం కోసం, లేదా కొంతమంది లాభపడడం కోసం కొంతమంది జీవితాల్లోకి తొంగి చూసి లేనిపోని థంబ్నెయిల్స్తో తమ సంస్థల్ని స్థాయికి ఎక్కడికో తీసుకెళ్లాలనే ప్రయత్నం చేయడం, చిన్న విషయంగా సారీ కూడా చెప్పడానికి మనసు లేనటువంటి ప్రవర్తనతో ఇటు మీడియా సంస్థ చేసింది, యాంకర్ గారు కూడా అలాగే దాన్ని లైట్గా తీసుకోండి, మేము యాంకర్స్ మాత్రమే, లోపల ఉన్న సిస్టమ్ గురించి మాకు తెలియదు, మేము వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తాం, ఒక సంస్కారవంతమైన ఇంటర్వ్యూలు చేసి బయటకు రావడం వరకు మా పాత్ర అని చేతులు దులుపుకోవడం అనేది స్వప్న గారు లాంటి ఒక జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రముఖ యాంకర్కు తగదనేది నా ఉద్దేశం. దీంట్లో భేషజాలకు పోకుండా ఖచ్చితంగా
ఎలాగో భార్గవ్ గారికి అందరూ అండగా ఉన్నారు ఈ విషయంలో. మీరు కూడా నైతికంగా స్వప్న గారు అలాగే మేనేజ్మెంట్ ఐడ్రీమ్ మేనేజ్మెంట్ కూడా ఆవిడకి అండగా నిలిచి తప్పుని బేషరతుగా ఓపెన్గా ఒప్పుకోండి. తప్పు జరిగింది, మీ సమక్షంలో జరిగింది, మీ కన్సర్న్లో జరిగింది. ఇవన్నీ మీకు ప్రాక్టీస్, డైలీ ప్రాక్టీసే. ఇది బయటపడింది, ఆవిడ వాయిస్ బయటకు వినిపించింది కనుక ఇవి బయటకు వచ్చాయి. ఇవి కేవలం ఐడ్రీమ్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇలాంటి స్థాయిలో ఇప్పుడు ఏవైతే ప్రముఖంగా పేరున్నటువంటి ఛానల్స్ ఉన్నాయో వీళ్ళ మెయిన్ అజెండా ఉన్నదాన్ని లేనట్టు భ్రమ కలిగించేలాగా, ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించేలాగా మార్కెట్ చేయడం, వ్యాపారం చేయడం అనేది ఈ ఛానల్కు సర్వసాధారణం, రోజు జరిగే ప్రాక్టీస్, వాళ్ళు చేసే ఒక ప్రాక్టీస్. సో పాపం పండుతుంది. వాళ్ళు చేసే అనైతికమైన ప్రయాణానికి ఎవరో ఒకరు అడ్డు వేయక మానరు. ఇప్పుడు భార్గవ్ గారి రూపంలో ఒక మీడియా సంస్థ గురించి, ఒక రకంగా మీడియా అనకూడదు, ఒక యూట్యూబ్ ఛానల్ అనే చెప్పాలి. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు జరిగినటువంటి నష్టాన్ని ఆవిడ ఓపెన్గా బయటకు వచ్చి చెప్పారు కనుక ఇలాంటి వాటికి పాల్పడుతున్న చిన్న చితక లేదా బడా అనుకునే యూట్యూబ్ ఛానల్స్ కూడా జెన్యూన్గా తమ ప్రయాణం చేస్తే భవిష్యత్తులో యూట్యూబ్ ఛానల్ అనే వాటికి, ముఖ్యంగా జర్నలిజం అనే ఒక తొడుగుని వేసుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటివి చేయకుండా ఉంటే వాళ్ళు చేసే పనికి గౌరవం దక్కుతుంది అనేది నా అభిప్రాయం.